10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. పైసలకి ఇన్ని రోజులు మాట్లాడి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి అవి? ఇన్ని రోజులు మాట్లాడి ఇన్ని రోజులు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇన్ని రోజులు అదే పార్టీలు ఉన్నారు కదా, అదే గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది అని చెప్పినా అంటే మీ భారం అంతా నా మీద వేస్తారా? మీ భారం అంతా నా మీద వేసి మీరు తప్పించుకుంటారా? అంటే ప్రజల ముందు మీరు మంచోళ్ళు అయితే మేము చెడ్డోళ్ళు కావాలా? దీన్ని సహించలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ప్రతిసారి బడ్జెట్ అంటారు కానీ పనులు అవుతున్నాయి. ఏమన్నా పనులు అవుతున్నాయి? ఆమె కుక్కలు ఎట్లా పడితే అట్లా మొత్తం నాశనం పట్టిస్తుంది. అంటే చిన్నపిల్లలకి ఏమైనా అయితే ఎవరికి బాధ్యత? నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తలేనా? మెదక్ ప్రజల కోసం ఏదైనా పనిచేసేది అంటే నేను పని చేస్తుంటే పుల్ల పెట్టాలా? మైనంపల్లి రోడ్కి మంచి పేరు వస్తే మేము సహించము. మంచి పేరు వస్తుంది కదా, ఇవాళ ఏదో లొల్లి చేయాలా, ఆగపట్టేలా మీటింగ్లో మళ్ళీ కాంట్రవర్సీ చేయాలి. ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా ఇల్లు కాదు, ఇలా అయ్యలు తాతలు దిగొచ్చినా మేము భయపడటం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళ విధంగానే మేము ప్రవర్తిస్తే ఏమైతుంది? మా కార్యకర్తలు ఊస్తే కొట్టకపోతారు. ఊస్తే అర్థమైంది కదా, ఊస్తే కొట్టకపోతారు. నేను మాట్లాడే అవసరం లేదు. అంటే ఇలా కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తే వదిలిపెట్టాలా, ఆగం చేయాలా, బద్నాం చేయాలి. ఈ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మెదక్ ప్రజలారా మీరు గమనించండి, గుర్తించండి. ఇట్లాంటి కొంతమంది వల్ల నేను ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో చెప్తున్నా, మన మధ్యలో కూడా దొంగలు లంగలు ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం, వాళ్ళ పైసల కోసం వీళ్ళు పార్టీలు మారి మనకు అగేన్స్ట్ మాట్లాడతారు, మన అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఏందండి ఇది? నా గురించి మాట్లాడే హక్కు ఉన్నది అయినట్టు ఈ 10 లక్షలు అడిగితే ఇయ్యనందుకు పార్టీ మారిన వాళ్ళు ఇవాళ నా గురించి మాట్లాడతారా? మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము. నా జేబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎవరు పైసలు దోచుకోలే. ఇలా దోచుకున్న వాళ్ళు, పైసలు తీసుకున్న వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడుతండి? మెదక్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళము, మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళము. ఏమెందుకు మాట్లాడద్దు? ఇవాళ మాట్లాడే అర్హత ఉన్నోళ్ళం మేము. అర్హత లేనోడే పనికిరాని మాట్లాడుతుంటే అర్హత ఉన్నోడిని నేను ఇంకెన్నో మాట్లాడగలుగుతా. నేను ఒక డాక్టర్ని, ఒక చదువుకున్నోడిని కాబట్టి ఇవాళ ఏమంటలేదు. వాళ్ళు మాట్లాడే భాషలో నేను మాట్లాడతలేను. నాకు మాట్లాడరాక కాదు, నాకు చేతలు చేయరాక కాదు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా రానియద్దు, మన మెదక్ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. వీళ్ళు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి? అంటే ఇలా స్వార్థంకి ఎదుబడుతుంది మాట్లాడతారా? ఎప్పుడు పడితే ఎదుబడుతుంది మాట్లాడితే మేము ఊపుకోవాలా? నేను ఊపుకునేటువంటి కాదు. ప్రజల బలంతో గెలిచిన వాళ్ళం, ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన వాళ్ళం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.